నమస్తే అండి. వెల్కమ్ టు కుక్ విత్ మంజు. పిల్లలకి ఎంతో ఇష్టమైన చీజ్ తోటి ఇవాళ మనము సూజీ మసాలా చీజ్ బాల్స్ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ఇలా ప్రిపేర్ చేసి ఈవినింగ్ టైంలో పిల్లలకి ఇచ్చారంటే చాలా చాలా ఇష్టంగా తింటారు. ఎలా చేయాలో ఆ ప్రాసెస్ ఏంటో ఇప్పుడు వీడియోలోకి వెళ్ళి చూద్దాం. ముందుగా మనం కొద్దిగా క్యాప్సికమ్ని కట్ చేసుకోవాలి. క్యాప్సికంలో గింజలు తీసేసి బాగా ఇలా చిన్న ముక్కలుగా క్యాప్సికమ్ని కట్ చేసేసుకోండి. తర్వాత ఉల్లిపాయను కూడా ఇలా బాగా సన్నగా కట్ చేసేసుకోవాలి. ఎక్కువ అవసరం లేదు, కొద్దిగా కట్ చేసుకోండి. తర్వాత మనం క్యారెట్ కూడా ఇలా తురుముకొని పెట్టేసుకోవాలి. అన్నీ కొన్ని కొన్ని మాత్రమే తీసుకోండి. 1 కప్పు దాకా సూజీ రవ్వ తీసుకోవాలి. ఇప్పుడు ఈ రవ్వని మనం ఒక బౌల్లోకి వేసేసుకుందాము. మనం రవ్వ ఏ కప్పుతో అయితే తీసుకున్నామో అదే కప్పుతోటి మనం వాటర్ అనేది కొలుచుకోవాలి. ఇప్పుడు కడాయి పెట్టేసుకొని మనము రవ్వ తీసుకున్నాం కదా, అదే కప్పుతోటి 1.5 కప్పు దాకా వాటర్ తీసుకుందాం. వాటర్లోకి కొద్దిగా ఉప్పు వేసుకోవాలి. తర్వాత కొన్ని చిల్లీ ఫ్లేక్స్ వేసుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు మనం ఇందులోకి కొద్దిగా పెప్పర్ పౌడర్ వేసుకోవాలి. ఈ మసాలాలు కూడా అన్నీ తక్కువనే వేసుకోండి. తర్వాత కొద్దిగా జీలకర్ర వేసుకోవాలి. తర్వాత అరిగానో వేసుకోండి, టేస్ట్ చాలా బాగుంటుంది. నెక్స్ట్ మనము ఇందులోకి కొద్దిగా చాట్ మసాలా వేసుకుందాం. తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు, తర్వాత క్యాప్సికమ్ కూడా ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. క్యాప్సికమ్ వేసేసుకున్నాం కదా, తర్వాత క్యారెట్ తురుము వేసుకుందాం. ఇవన్నీ వేసేసుకున్న తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ దాకా మనం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకోవడం వల్ల రవ్వ వేసుకున్నప్పుడు ఉంటలు కట్టకుండా ఉంటుంది. ఈ వాటర్ని మంచిగా ఇలా కలుపుకొని వాటర్ మరిగేటప్పుడు మనం ఇందులోకి సూజీ వేసుకోవాలి. ఒక చేతితోటి వేసుకుంటూ ఒక చేతితో కలుపుకున్నామంటే ఉంటలు కట్టకుండా ఉంటుంది. ఇదంతా ఇలా కలుపుకొని ఒక 2 నిమిషాలు ఉడికించుకోండి, సరిపోతుంది. ఒక 2 నిమిషాల తర్వాత స్టవ్ కట్టేసేయండి. స్టవ్ కట్టేసి మూత పెట్టేసి పక్కన పెట్టేసుకుందాం. కాసేపటికి ఈ రవ్వ అనేది మంచిగా మెత్తగా అయిపోతుంది. ఈలోగా మనం చీజ్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టేసుకోండి. ఇప్పుడు ఈ రవ్వని మనము ఒక ప్లేట్లోకి వేసేసుకుందాం. ఇలా వేసుకున్న తర్వాత ఇది బాగా వేడిగా ఉంటుంది కాబట్టి కొంచెం చేతికి ఆయిల్ అప్లై చేసుకొని కొంచెం మెత్తగా చేసుకోవాలి. ఇలా చేతితోటి కొంచెం ఇలా మెత్తగా చేసేసుకోండి. ఇలా చేసుకోవాలి రవ్వను. ఇలా చేసుకున్న తర్వాత మనం బాల్స్ ప్రిపేర్ చేసుకున్నామంటే క్రాక్స్ రాకుండా ఉంటాయి. ఇప్పుడు మనము కావలసినంత ఈ రవ్వ మిక్స్ని తీసుకుందాం. ఇలా తీసుకొని మనం ఇలా కొంచెం ఫ్లాట్గా ఒత్తుకోవాలి ఈ రవ్వని. ఇలా చేసేసుకున్న తర్వాత ఇందులో మనం చీజ్ పెట్టేసుకోవాలి. చీజ్ అనేది ఈ సైజులో తీసుకోవాలి, కొంచెం ఎక్కువగానే తీసుకోవాలి. పిల్లలకి ఇష్టం కదండి, కొంచెం ఎక్కువ తీసుకొని చేసేస్తే బాగుంటుంది. ఇప్పుడు ఇలా క్లోజ్ చేసేసుకోవాలి రవ్వని. మొత్తం ఇలా చేసుకున్న తర్వాత ఇలా బాల్లా చుట్టేసుకోవాలి. చీజు మనము కొంచెం ఎక్కువ తీసుకుంటున్నాం కాబట్టి మనము ఈ రవ్వ ఉంది కదా, ఈ రవ్వ మిక్స్ కూడా కొంచెం ఎక్కువగానే తీసుకోవాలి. అప్పుడే చీజ్ అనేది మనము ఫ్రై చేసుకునేటప్పుడు బయటకి రాకుండా ఉంటుంది. అందుకొరకే మనం కొంచెం ఎక్కువగా తీసుకొని ప్రిపేర్ చేసుకుందాం. ఇలా చీజ్ పెట్టేసుకొని క్లోజ్ చేసేసుకోవాలి. క్లోజ్ చేసేసుకున్న తర్వాత మంచిగా ఇలా కొంచెం ప్రెస్ చేసినట్టుగా చేసుకొని రౌండ్ బాల్లా చుట్టేసుకోవాలి. ఇలా అన్నీ ప్రిపేర్ చేసేసుకొని రెడీగా మనము ఒక ప్లేట్లోకి తీసి పెట్టేసుకోవాలి. ఇలా ప్రిపేర్ చేసుకున్నాం కదా, ఈలోగా మనం ఆయిల్ కూడా హీట్ చేసుకొని పెట్టేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఈ సూజీ బాల్స్ వేసుకోవాలి. ఆయిల్ హీట్లో ఉన్నప్పుడే వేయాలండి, లేదంటేనంటే ఆయిల్ తక్కువ హీట్లో ఉన్నదంటేనంటే చీజ్ అనేది బయటికి వచ్చేస్తుంది. ఇలా వేసుకున్న తర్వాత మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలి. ఫస్ట్ ఫ్రై చేసేటప్పుడు మనం 1 లేదా 2 వేసుకొని చూసుకోవాలి, లేదంటే ఒక్కొక్కసారి చీజ్ బయటకు వస్తుంది కదా, అందుకే 1-2 ఫ్రై చేసుకున్న తర్వాత మిగతావి ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ చూసారు కదా, ఇలా కొంచెం ఎక్కువ హీట్లో ఉన్నప్పుడే ఫ్రై చేసుకున్నామంటే మనకు చీజ్ అనేది బయటికి రాకుండా చక్కగా వేగుతాయి. చూసారు కదా ఎంత బాగున్నాయో చూడండి. ఇలా అన్ని వైపులా తిప్పుకుంటూ మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చి క్రిస్పీగా అయ్యేంత వరకు వేపుకోవాలి.
మంచిగా వేపుకున్నామంటే ఈ చీజ్ మంచిగా మెల్ట్ అవుతుంది, లోపలి వరకు కూడా సూజీ కూడా మంచిగా ఫ్రై అవుతుంది. చూసారు కదా, ఇలా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు వీటిని తీసి ఒక టిష్యూ పేపర్లోకి వేసేసుకోవాలి. చూసారు కదా, మనకు అన్నీ రెడీ అయిపోయినవి. చాలా చాలా టేస్టీగా ఉంటాయండి, చాలా క్రిస్పీగా కూడా ఉంటాయి. ఇక్కడ చూడండి, చూసారు కదా ఎంత క్రిస్పీగా వచ్చాయో. ఇప్పుడు ఒకటి తుంచి చూపిస్తాను చూడండి. ఇక్కడ చూసారు కదా, చీజ్ అనేది ఇలా మంచిగా మెల్ట్ అయ్యి చాలా అంటే చాలా సూపర్ టేస్ట్గా ఉంటాయండి. పిల్లలైతే మస్తు ఇష్టంగా తింటారు. ఇలా చేసి పెట్టారంటే పొగడతలతో ముంచేస్తారు మిమ్మల్ని, అంత సూపర్గా ఉంటాయి ఇవైతేనంటే. తప్పకుండా ట్రై చేయండి. మీరు ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో తెలపండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్ ఇవ్వడం మర్చిపోకండి ప్లీజ్ అండి. సపోర్ట్ చేస్తూ ఉండండి, అలాగే లైక్ కూడా ఇవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.